ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పులి తిరుగుతుంది. రామప్ప వానగుంట ప్రాంతంలో 4 రోజుల క్రితం పులి గాండ్రింపులు వినిపించాయని గ్రామస్తులు చెప్తున్నారు. అప్పటి నుంచి భయంగానే ఉన్నారు. అక్కడి ఓ కోళ్ల ఫారం సీసీటీవీ ఫుటేజ్ చూడగా పులి కనిపించింది. నిన్న అక్కడ తిరిగినట్లు నిర్ధారించారు. ఇంకా ఆ ప్రాంతంలోనే పులి తిరుగుతుందని దాన్ని బంధించి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. పులి సంచరిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై స్థానికులు భయభ్రాంతులకు కూడా గురవుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవిక, ములుగు జిల్లాలోని పులి సంచారంతో గత వారం రోజులుగా వెంకటాపురం మండల వాసులకు కంటి మీద కునుకు లేని పరిస్థితి ఏర్పడుతుంది. వెంకటాపురం మండలంలోని రామప్ప వానగుట్ట ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతుంది. ఆ ప్రాంతంలో ఇప్పటికే అటు గత వారం రోజులుగా ఆ మండలంలోని పలు గ్రామాల మీదుగా నడక ద్వారా ముందుకు సాగుతున్నటువంటి పులి ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులకు ఇటు పోలీసులకు చిక్కకపోవడంతో అయితే ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఈ 4 రోజుల క్రితము పులి అరుపులు వినిపించాయని చెప్పేసి వానగుట్ట ప్రాంత వాసులు చెప్పడంతో తెల్లవారుజాము నుంచి ఆ ప్రాంతంలో పోలీసులు ఇటు ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వానగుట్ట ప్రాంత సమీపంలోని చెంచుల కాలనీలో ఉన్నటువంటి కోళ్ల ఫారంలో సీసీ కెమెరాలను పరిశీలించగా అందులో ఈ యొక్క పులి జాడలు దొరికాయి. అక్కడికి వచ్చి కోళ్ల కోసం వెతికినట్లు కూడా ఆ సీసీ కెమెరాలో నమోదైంది. ఈ రికార్డు తోటి ఫారెస్ట్ అధికారులు దాని గమ్యం ఇటువైపు వెళ్ళిందనేది మరింత అంచనా వేస్తూ ముందుకైతే సాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు ఆ పులి అడుగులను చూశారు, పులి అరుపులను విన్నామన్న గ్రామస్తులంతా కూడా భయాందోళన చెందుతున్నారు. అయితే ఇటు అధికారులు, ఫారెస్ట్ అధికారులు, పోలీసులు మాత్రము పులి అరుపులు విన్నా, అడుగుజాడలు కనిపించినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా అత్యవసరం అయితే తప్ప అటవీలోకి ఎవరు వెళ్ళొద్దు, వ్యవసాయ పనులకు కూడా గుంపులుగా వెళ్ళండి, కలిసికట్టుగా ఉండండి అనేది మాత్రము ప్రజలను అవేర్నెస్ చేసే పనిలో ఇటు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఉన్నారు. దేవిక, మొత్తానికైతే వెంకటాపురం మండలంలో పులి సంచారంతో అయితే ప్రజలు భయాందోళనలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ములుగు జిల్లాలోని ఫారెస్ట్ అధికారులు అయితే పులిని పట్టుకోవడానికి అయితే 3 బృందాలుగా విడిపోయి ఆ యొక్క ఆనవాళ్లను, సీసీ కెమెరా ఫుటేజ్లను, పాదముద్రలను పరిశీలిస్తూ వాళ్ళు ట్రేస్ చేసే పనిలో కూడా అధికార యంత్రాంగం ఉంది. దేవిక, ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.